ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద కార్మిక దినోత్సవ వేడుకలు రీజనల్ సెక్రటరీ సురగాల లక్ష్మణరావు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ చేతుల మీదుగా జెండా పతాక ఆవిష్కరణ జరిగింది. 11:04 యూనియన్ ఆధ్వర్యంలో విద్యుత్ భవనం వద్ద వేసవికాలం ఎండ తీవ్రతను దృష్టిలో బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మువ్వల లక్ష్మణరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రీజనల్ సెక్రటరీ శ్రీ డి రాజేంద్ర ప్రసాద్ మరియు జిల్లా యూనియన్ నాయకులు, విద్యుత్ కార్మికులు, విద్యుత్ సంస్థలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నేటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమం, ఈ యొక్క చల్లని మజ్జిగ అందరికీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు 1104 ట్రేడ్ యూనియన్ తరపు నుంచి. అయితే ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్ విజయనగరంలో ఉన్నటువంటి కార్మిక సోదరీమణులు, అదేవిధంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మరియు పొరుగు సేవల సిబ్బంది అందరికీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ అయినటువంటి మువ్వల లక్ష్మణరావు నేను వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి ఈ మే 1 అనేది మనకందరికీ తెలుసు కార్మిక దినోత్సవంగా ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకుంటున్న ఈ మంచి ఈ దినం. ఈ యొక్క రోజుకి సంబంధించినటువంటి మనం కొన్ని ఆ యొక్క హిస్టరీని మనం చూసినట్లయితే ఇది 1886 సంవత్సరంలో దీని యొక్క కార్మిక ఉద్యమాలు మనకి యునైటెడ్ నేషన్స్లో ఎప్పుడైతే మొదలయ్యి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నలుమూల నుంచి కార్మికులు వారి యొక్క హక్కుల కోసం పోరాడి వారి యొక్క రోజువారీ పని దినంలో 8 గంటలు మాత్రమే ఈ యొక్క వర్కింగ్ అవర్స్ ఉండాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి దానికి చాలామంది ప్రాణత్యాగం కూడా చేస్తున్నారు, మనకి చరిత్ర చెబుతుంది. అయితే 1890 సంవత్సరం తర్వాత దీనిని ప్రపంచ దేశాల్లో ఈ యొక్క ఉద్యమం జరిగి మే 1నే ఈ యొక్క స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ హక్కులు సాధించుకున్నారు. కాబట్టి 8 గంటలు పనిదినం ఉండేలాగా హక్కులు సాధించుకొని ఇదొక్కటే కాకుండా వారి యొక్క ఏదైతే ఉద్యోగ భద్రత కానీ లేకపోతే ఉద్యోగులు వారు పడుతున్నటువంటి ఆ యొక్క మేనేజ్మెంట్తో పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వీటన్నిటిని అధిగమించడానికి అనేక ప్రపంచంలో చట్టాలు వచ్చాయి, లేబర్ యాక్ట్స్ వచ్చాయి. ఆ యాక్ట్స్ని కూడా సాధించుకోవడానికి ఎన్నో కార్మిక సంఘాలుగా ఏర్పడి ఏకతాటిపై
కార్మికులంతా ఒకటే నినాదంతో ఒక పని చేస్తున్న దానికి సరైన వేతనం అందాలి, పని దినాల్లో కూడా మనం అలసిపోకుండా వారి యొక్క అనారోగ్యానికి లోను కాకుండా అందరూ వారి యొక్క పని చేసేదానికి మేనేజ్మెంట్ వారిని గుర్తించాలని చెప్పేసి వారి స్వేచ్ఛ కోసం పోరాడిన పోరాటాల ఫలితమే ఈ యొక్క మే 1. సో దీనిని ప్రపంచ దేశాల్లో జరుపుకుని ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా అనేక కార్మిక సంఘాలు వారి ఆ కార్మికుల ప్రోత్సాహంతో వారు ఇస్తున్నటువంటి సపోర్ట్తో వారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు గత సంవత్సరం మన ఆపరేషన్ సర్కిల్లో చూసినట్లయితే మే 1న బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ద్వారా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. ఇప్పుడు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా శుభపరిణామం. ఈ రకంగా సేవా కార్యక్రమాలను కూడా చేయటానికి కార్మికులు ఏకతాటిపై వచ్చి ప్రజలకి వారు ఇస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే మంచి కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి తప్పకుండా మేనేజ్మెంట్ తరపు నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది. అయితే నా యొక్క విజ్ఞప్తి ఒకటే, కార్మికులంతా కూడా వాళ్ళు చేసే పనిలో ఎప్పుడు కూడా ఎక్కడ ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే డెఫినెట్గా వాటిని మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్ మా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ తేజ్ ఇమ్మడి ఐఏఎస్ వారు కానీ మేము కానీ ఎప్పుడూ కార్మికుల పట్ల ఒక మంచి సహృద భావంతో ముందుకు వెళ్ళి ఈ యొక్క డిపార్ట్మెంట్ని మంచి ఫలితాలు ఇచ్చేలాగా, వినియోగదారులకి మంచి సేవలు అందించేలాగా వారి సహకారంతోనే ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.